మన్ను తిన్నా బాలకృష్ణుడు హలాహ పండుగ మనమున బలముగా నమ్మి మింగిన ఆ బాలశంకరుడు ఒక్కడే అంట. మనమున బలముగా నమ్మిన మంగళదాయిని మా అమ్మ ఎంత గొప్పదంట. మనమున బలముగా నమ్మిన మంగళదాయిని మా ఎంత గొప్పదంట. లీలలతో లోకమున ప్రేమ నింపిన కృష్ణయ్య, విషమునే అమృతముగా మార్చిన శివయ్య, నమ్మకమే ఆయుధమై నిలిచిన తత్వమయ్య, తల్లిదయే దేవతగా నడిపించెనయ్యా. మన్ను తిన్నా బాలకృష్ణుడు హలాహ పండుగ మనమున బలముగా నమ్మి మింగిన ఆ బాలశంకరుడు ఒక్కడే అంట. మనమున బలముగా నమ్మిన మంగళదాయిని మా ఎంత గొప్పదంట. రిరరి సరరరి సరి 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 సరని రరి రరి సరని రరి రి సరని స నిరరి సరవరి సరి 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 సరని నరి నరి సరని నరి రి సరని స. వేడిన వెంటనే వచ్చేనంట ఉగ్ర నరసింహం, తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. వేడిన వెంటనే వచ్చేనంట ఆ ఉగ్ర నరసింహం, తన అభయ హస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. ఎల్లప్పుడూ సద్భక్తి సద్బుద్ధి సత్ప్రవర్తన, ప్రేమతో పరమ కారుణ్యమూర్తి అయి అనుగ్రహించి చేయూతనిచ్చి కాపాడుము స్వామి. వేడిన వెంటనే వచ్చేనంట ఆ ఉగ్ర నరసింహం, తన అభయహస్తము అందించి రక్షించనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. హిరణ్యకశిపుని అహంకారము కూల్చినవాడా, ప్రహ్లాదుని నమ్మకమున ప్రాణమిచ్చినవాడా, భయమున బతికిన వారికి ధైర్యమిచ్చినవాడా, ధర్మమే నీవు
ఊపిరి అనిపించనట నరసింహ. వేడిన వెంటనే వచ్చేనంట ఆ ఉగ్ర నరసింహం. తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. వేడిన వెంటనే వచ్చేనంట ఆ ఉగ్ర నరసింహం. తన అభయహస్తము అందించి రక్షించెనట. ఆ అభయ నరసింహం కరములందించి రక్షించేవాడేమా ప్రసన్న వదన నరసింహం. అంటూ సొంటూ అంటూ ఏమైనా ఏదైనా అగ్గికి అంటవంట. అంటూ సొంటూ అంటూ ఏమైనా ఏదైనా అగ్గికి అంటవంట. మనసంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట. గుడిలో దీపమైన కారు చీకటిలో దారి చూపే దీపమైన వంటలో ఉండే అగ్గి అయినా చితిమంటగా తనువుని కాల్చిన అగ్గికి అంటూ సొంటూ అంటూ ఏది అంటవంట. అంటూ సొంటూ అంటూ ఏమైనా ఏదైనా అగ్గికి అంటవంట. మనసంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట. అగ్గిలాంటి మనస్సుకు నిప్పు కణితలాంటి మన మడతలు అంటూ సొంటూ అంటూ ఏది అంటవంట. అంటూ సొంటూ అంటూ ఏమైనా ఏదైనా అగ్గికి అంటవంట. మనసంటూ ఉంటే అంతరాలన్నవి అగాధాలన్నవి తెలియవంట. మలినమైన మనస్సు నడత ఎందు కాల్చినా మారవంట. మారని బతుకులు వ్యర్థంట. అంటూ సొంటూ ఏమైనా ఏదైనా అగ్గికి అంటవంట. మనసంటూ ఉంటే అంతరాలన్నవి
అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం. అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం. మనం కూడా ఎప్పటికైనా పోతామని గ్రహించని అజ్ఞానం మనదిరా. చావు సౌఖ్యం లేని జీవులన్నా, నిద్ర సౌఖ్యం లేని జీవులంట. ఎప్పటికే రెండే పొండాలనుకోవటం నిజమైన శాపమంట. అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం. మన కూడా ఎప్పటికైనా పోతామని గ్రహించని అజ్ఞానం మనదిరా. మనదిరా. కడసారి కడదాకా తన వారందరనుకున్న వారందరూ నా కపాల మొత్తం జరిగాక నన్నింటరిగా విడిచి వెళుతుంటే, హోదగార్చే నాథుడు పక్కనున్న మది తల్లడిల్లేనుగా నామది నానది. అందరూ పోయారని అజ్ఞానంతో ఏడిచే మనం. మన కూడా ఎప్పటికైనా పోతామని గ్రహించని అజ్ఞానం మనదిరా. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. ఇటువంటి చందాలపు చెత్త వీడియోలు చేసి అహంకార ఛానల్స్ ని రిపోర్ట్ పెట్టి మరి కంప్లైంట్లు పెట్టాలంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన అజ్ఞాని అంట. పెరిగితే నిలువునా మాంతం పడిపోయే యోగం పట్టునంట. అందరూ కలిసి గుణపాఠం పాఠాలుగా నేర్పాలంట. తలకెక్కిన కళ్ళు నేలపైకి తేవాలంట. జ్ఞానంతో హంకరించే నిజమైన జ్ఞాని అంట. నిజమైన జ్ఞాని అంట. తల్లిని చెల్లియాలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట.
నిజమైన జ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన జ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. ఇటువంటి చందాలపు చెత్త వీడియోలు చేసి అహంకారుల ఛానల్స్ నిరిపోరు పెట్టి మరీ కంప్లైంట్లు పెట్టాలంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన జ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. నోటి దూలతో బలుపులు పెరిగితే నిలువునా మాంతం పడిపోయే యోగం పట్టునంట. అందరూ కలిసి గుణపాఠం పాఠాలుగా నేర్పాలంట. తలకెక్కిన కళ్ళు నేలపైకి తేవాలంట. అజ్ఞానంతో హంకరించే నిజమైన జ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అజ్ఞానంతో హుంకరించే నిజమైన జ్ఞాని అంట. తల్లిని చెల్లి ఆలిని దేశాన్ని గౌరవించలేని మదమెక్కిన అహంకారి అంట. అమృతం దక్కిన ఆత్మ గొప్పదని చాటిన మహాజ్ఞాని మనాది శంకరుడంట. అమృతం దక్కిన ఆత్మ గొప్పదని చాటిన మహాజ్ఞాని మనాది శంకరుడంట. అమృతం దక్కిన ఆత్మ గొప్పదని చాటిన మహాజ్ఞాని మనాది శంకరుడంట. లోకమున బంగారము కన్నా జ్ఞానం గొప్ప. శరీరము కన్నా ఆత్మ శాశ్వతమని చెప్ప. అద్వైత దీపమై అజ్ఞానము తొలగింప. శంకరుని వాక్యం యుగాలకు వెలుగు దీపం. శరణం 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 శరణం. సంసార సాగరమున దారి చూపినవాడు, జ్ఞానమే మోక్షమని ప్రకటించినవాడు.
అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవలేదట పల్లవి. అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవలేదట. కళ్ళతో చూసి తీర్పులేసే లోకం చాలా తెలివైనట్ట, మనసు మాట వినే సమయం ఎవరికి ఉండదంట. కన్నీటి బరువు తెలియకుండానే నవ్వులపై రాళ్ళు వేస్తారట, నడవలేని దారిలో నెట్టి లేవు అని ముద్ర వేస్తారట. పల్లవలేవరి అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవలేదట. అమ్మలేవడంత మాత్రాన అనాథవుతాడా మనిషంట. పెళ్లి లేనంత మాత్రాన శూన్యమవుతాడా జీవితం. ప్రేమ తప్పైపోయిన నాడు పుణ్యం ఎక్కడ పుడుతుందంట, మనిషి మనసు ముక్కలైతే లోకం ఎందుకు కదలదంట. పల్లవి లేనివాడు అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవలేదట. పడితే లేవని వాడు కాదులే, చేయలేకపోతే అంత విలువలు కొలిచే త్రాసులో మనసుకి చోటెక్కడ అంట. ముద్రల్ని చింపేసే రోజు మనిషే చరిత్ర రాస్తాడంట, తీర్పులకి కాదు తన ధైర్యానికి కాలమే తల వంచుతుందంట. చివరి పల్లవి మార్మోగేలర్. అమ్మలేనివాడు అభాగ్యుడంట, పెళ్లి కానివాడు నిర్భావ్యుడట, ప్రేమలో పడ్డవాడు దౌర్భాగ్యుడట, పడితే ఇక లేవలేదట. లేవని వాళ్ళే లేస్తారంట, లోకమే ఒకరోజు చూస్తుందట.
ఆ శనిదేవుడే మా దేవుడంట, ఆ శనిదేవుడే మా దేవుడంట, ఆ శనిదేవుడే మా మహాదేవుని ప్రతిరూపమంట, క్రమశిక్షణకు ప్రతిరూపమంట. మనం చేసే కర్మలకు మనమే కర్తలైతే, సుకర్మలైనా కర్మలైనా ఏ కర్మలైన కర్మ ఫలాన్ని తప్పించలేని నాడు తప్పిస్తుంటే తప్పక ఆడుకునేవాడే ఆ శనిదేవుడు, మా ఆరాధ్య దేవుడు. ఆ శనిదేవుడా మా ఆరాధ్య దేవుడు, ఆ శనిదేవుడే మా దేవుడంట, ఆ శనిదేవుడే మా మహాదేవుని ప్రతిరూపమంట, క్రమశిక్షణకు ప్రతిరూపమంట. వచ్చిన రోగాలను హరించే దేవుడు వైద్యుడై, లేకున్నా మన గతి అధోగతి పావులంట పరమ వైద్యుడే మా శనిదేవుడంట, ఆ శనిదేవుడంట, ఆ శనిదేవుడే మా దేవుడా, ఆ శనిదేవుడే మా దేవుడంట, ఆ శనిదేవుడే మా మహాదేవుని ప్రతిరూపమంట, క్రమశిక్షణకు ప్రతిరూపమంట. ఆచార్యుడంటేనే తాను ఆచరిస్తూ చరిస్తూ మనలను ఆచరించి చరించి తరింపజేసిన వారే ఆచార్యుడంట. ఆచార్యుడంటేనే తాను ఆచరిస్తూ చరిస్తూ మనలను ఆచరించి చరించి తరింపజేసిన వారే ఆచార్యుడంట. వాక్కుతో కాదు జీవనముతో బోధించేవాడు, పుస్తకము కాదు ప్రవర్తనతో చూపించేవాడు, అడుగడుగునా మార్గమై నడిపించేవాడు, అజ్ఞాన చీకటిని తొలగించేవాడు, శిష్యుని లోపల దీపమై వెలిగించేవాడు, తనని మరచి త్యాగమై నిలిచేవాడు, తరతరాలకు జ్ఞాన వారసత్వమిచ్చేవాడు, అలాంటి వాడే సత్యమైన ఆచార్యుడు. ఆచార్యుడంటేనే తాను ఆచరిస్తూ చరిస్తూ మనలను ఆచరించి చరించి తరింపజేసిన వారే ఆచార్యుడంట.